జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ అయ్యారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కు సహకరించాలని కోరారు. 2019లో జల్ మిషన్ ప్రారంభమై ఈ పథకం కింద ఇప్పటి వరకు నిధులు ఇవ్వడం లేదని వాటిని మంజూరు చేయాలన్నారు. తెలంగాణలో 7.85 లక్షల ఇళ్లకు నల్ల కనెక్షన్లు లేదని తెలిపారు. తూర్పుగోదావరి ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో ఉదయం 7 గంటలకు మొదటి ప్రమాద హెచ్చరిక తెలియజేశారు. బ్యారేజీ వద్ద 11.75 అడుగుల నీటి మట్టం చేరింది. బ్యారేజీ నుండి 10.12 లక్షల క్యూసెక్ల నీరు సముద్ర జలాలకు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద మరింత పెరగనున్నట్లు గోదావరి హెడ్ వర్కర్స్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ కాశీ విశ్వనాథ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని బొగ్గు బావులను వేలం వేయవద్దని సింగరేణి ఐక్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బెల్లంపల్లి సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు రాష్ట్రంలోని ప్రతి బొగ్గు బ్లాక్ సింగరేణికే దక్కాలని డిమాండ్ చేస్తున్న ఐక్య కార్మిక సంఘాల నాయకులతో మా ఆదిలాబాద్ ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. ఉన్న సింగరేణి గనులు ఏదైతే వేలంపాటును పూర్తిగా కార్మిక సంఘాలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఏదైతే కార్మికులంతా కూడా మరి ఐక్య వేదికగా మరి ఏర్పడి ఈ యొక్క ప్రైవేటీకరణను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. మరి దీనికి సంబంధించి సింగరేణి యాజమాన్యం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ మేరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఆసక్తి అయితే మరి అందరిలో ఉంది. దీనికి సంబంధించి మరి ఐక్యవేదిక సంఘాలు కార్మిక సంఘాలు అన్నీ కూడా ఉన్నాయి. మరి వాళ్ళు ఏమంటున్నారు, మరి అసలు దీనిపైన మరి ప్రభుత్వం కానీ ఇటు యాజమాన్యం కానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకొని ఉన్నారో అడిగి తెలుసుకునే ప్రతి చెప్పండి సార్. అసలు ఎలాంటి నిర్ణయానికి మీరు తలొగ్గారు, మరి అన్ని ఐక్య సంఘాలు కూడా ఏకమయ్యాయి, మీకు ఎలాంటి డిమాండ్స్ ఉన్నాయి, ఎలాంటి మరి ఏదైతే మీకు అనుకూలత కావాలని మీరు భావిస్తున్నారు? ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ తరం చేయలేటటువంటి ఉద్దేశంతో అది కోల్ ఇండియాను సింగరేణి కూడా ప్రైవేట్గా చేయడానికి ఉంది. దీనికి కార్మిక సంఘాలు తెలంగాణలో ఉన్న కార్మిక సంఘాలన్నీ కూడా వాళ్ళ పద్ధతి ద్వారా నిరసన వ్యక్తం చేస్తారు. అదేవిధంగా మేము కార్మిక సంఘాల ఐక్యవేదిక తరఫున మేము హెచ్ఎంఎస్, ఐఎఫ్టియు, ఏఎఫ్టియు, టీఎన్టీసీ, సింగరేణి ఉద్యోగుల సంఘం, ఇంకా ఎఫ్టీ మేమంతా 6 కలిసి కూడా మేము దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. ప్రధానంగా ఏదైతే సింగరేణిలో ఈ మధ్య కాలంలోనే మరి మూసివేసే పరిస్థితి గనులకు వచ్చింది, దీన్ని ఏ విధమైన వైఫల్యంగా మనం గుర్తించవచ్చు? సింగరేణి ప్రైవేటీకరణ విధానాలలో భాగంగానే ఈరోజు ప్రైవేటీకరణ ద్వారా ఈ గనులన్నీ కూడా మూతపడుతున్నాయి. మరో రకంగా ఉపాధి అవకాశాలను ఇచ్చే భూగర్భ గనులన్నీ కూడా మూతపడ్డాయి. ఓపెన్ కాస్ట్ల మీద మోజు పెరిగింది, ఓపెన్ కాస్ట్లు పెరిగినాయి, భూగర్భ గనులు తగ్గినాయి. కనుక ఈరోజు ప్రైవేటీకరణ అనేది శరవేగంగా ఇప్పటికే సింగరేణిలో 70% ప్రతి పనిని కూడా ప్రైవేట్ కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్నారు. కనుక ఇప్పుడు బొగ్గు గనుల వేలం కూడా ఇది సింగరేణి 51% వాటా ఉంటుంది. ఈ 51% వాటా ఉన్నదాన్ని లేదా వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎక్స్ప్లోరేషన్ చేసినటువంటి బొగ్గు నిక్షేపాలను కనుగొన్న ప్రాణహిత గోదావరి వ్యాలీలో బొగ్గు గనులన్నీ కూడా అప్పచెప్పాలి సింగరేణికి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా గుజరాత్ ప్రభుత్వము అక్కడ ఉన్నటువంటి మినరల్ డెవలప్మెంట్కు అక్కడి గనులు ఎవి ఉన్నా కానీ అక్కడ ఇచ్చేసింది. తెలంగాణకు కూడా ఇచ్చే అవకాశం ఉన్నది, రాజ్యాంగంలో అటువంటి వెసులుబాటు ఉంది కనుక ఇవ్వాలని చెప్పి ఐక్యవేదిక తరఫున మేము ప్రభుత్వాలను డిమాండ్ చేస్తాం. ప్రధానంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గనులన్నీ కూడా మరి ఒకవైపు మరి గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నారు, దీనిపైన ఎందుకు స్పందించట్లేదని మనం భావించవచ్చు? ఒకటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేయడం మొదలుపెట్టింది. దాంట్లో భాగంగానే సింగరేణిని కూడా ప్రైవేట్ పరం చేయడానికి ప్రారంభం చేసింది. దీన్ని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘంగా అదేవిధంగా సింగరేణిలో ఉన్న కార్మిక సంఘాల ఐక్యవేదిక ద్వారా మేమందరం కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి ఏదైతే ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ కావాలని కొట్లాడినామో అదేవిధంగా మన తెలంగాణకు సంబంధించిన సింగరేణిని కూడా కాపాడుకోవడం కోసం మొత్తంగా తెలంగాణ సమాజం అంతా కూడా ఒకటి కావాలి. దీంట్లో నిరుద్యోగులు అదేవిధంగా ఉపాధి కోల్పోతున్నటువంటి భూ నిర్వాసితులు, చిరు వ్యాపారస్తులు అదేవిధంగా మొత్తంగా సింగరేణి కార్మిక వర్గం అంతా కూడా ఒక్కడిగా నిలబడి మిలిటెన్సీ పోరాటం చేసి మన గనులు మనం కాపాడుకోవాలని సింగరేణి ఉద్యోగుల సంఘంగా పిలుపునిస్తా ఉన్నాం. అదేవిధంగా సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం. పూర్తిగా ఏదైతే ప్రైవేటీకరణ వల్ల మరి కార్మికులకు ఎలాంటి ముప్పు వాటిలో ఉన్నది, ప్రైవేటీకరణ ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే ఏమంటారు? ఈ గత ప్రభుత్వం ఏదైతే ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వం మరి మన నీళ్లు నిధులు నియామకాల గురించి కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మన ఉద్యోగాలు మనం సాధించుకుంటామని చెప్పేసి వస్తాయని చెప్పేసి మభ్యపెట్టి ఈరోజు ఇక్కడ ఢిల్లీలో ఏమో అక్కడ సంతకాలు చేసిండ్రు. ఎంఎండిఆర్ చట్టం మీద 2015లో మరి ఇటువంటి కవిత గారు మన కోల్బెట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కలిసి ఎంపీలు కలిసి వాళ్ళు సంతకాలు చేయడం అని జరిగింది. మరి ఇక్కడికి వచ్చి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నామని చెప్పి పోజులు కొడతా ఉన్నారు. ఇది చాలా విద్రోహమైనటువంటి చర్య. ఇది కార్మికులు దీనికి క్షమించరు. పోయినసారి బుద్ధి చెప్పిండ్రు. మళ్ళీ కూడా మీరు ఇప్పటికైనా కానీ కలిసి వచ్చి
మమ్మల్ని క్షమించండి అని చెప్పవలసిన అవసరం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళ నిరంకుశ బుద్ధి ఈరోజు చాటుకున్నారు. మరి మన కార్మిక శాఖ మంత్రి, బొగ్గు గనుల శాఖ మంత్రి మన కిషన్ రెడ్డి గారు, మరి మన తెలంగాణ వ్యక్తి, మరి ఆయన కూడా ఈ బొగ్గు గనుల వేలాన్ని వ్యతిరేకించేది పోయి మరి బొగ్గు గనుల వేలం పాటకు పోటీగా రావాలని, ప్రైవేటు వాళ్లకు ధీటుగా కూడా మీరు కూడా బొగ్గు గనుల వేలంలో పాల్గొనాలని చెప్పేసి ఈరోజు మన వేలం పాటాన్ని పెట్టడం అనేది జరిగింది. దీన్ని ఎప్పుడైతే కిషన్ రెడ్డి గారు ఈ కేంద్ర ప్రభుత్వం ఇక్కడికి వచ్చేసి ఈ బొగ్గు గనుల వేలం పాట ఇక్కడ పెట్టి దాంట్లో ఆ ప్రక్రియలో పాల్గొనాలని చెప్పారో అప్పుడు ఇక్కడ ఉవ్వెత్తున అన్ని కార్మిక, ముఖ్యంగా ఏదైతే ఇంత సమయం అయినప్పటికి కానీ ఇటు యాజమాన్యం కానీ ఏదైతే ప్రభుత్వం కానీ స్పందించకపోవడాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? ఇది ప్రభుత్వ పాలసీలో భాగంగానే ఇవి ఇట్లా చేస్తారు కాబట్టి ఇది ఇంతకుముందే తీసుకొచ్చిండ్రు. అంటే బీజేపీ ప్రభుత్వం రెండోసారి వచ్చినప్పుడు అప్పటి నుండే కార్మిక చట్టాలను అన్నిట్లను మార్చడానికి కొరకు పూనుకున్నది కాబట్టి అందులో భాగంగానే దీన్ని ఉవ్వెత్తుగా తీసుకొస్తాండ్రు. దీనికన్నా ముందు అంటే 1991లోనే పివి నరసింహారావు అధికారంలో ఉన్నప్పుడు అప్పుడే తీసుకొచ్చిన నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాల్లో భాగంగానే ఇవన్నీ ఇప్పుడు ముందుకు వస్తున్నాయి. కాబట్టి వాళ్ళు అప్పుడు కొంచెం ఆపినరు, వీళ్ళు శరవేగంగా తీసుకొస్తారు. కాబట్టి దీన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత కార్మికులు, కార్మిక సంఘాలు, మన యూనియన్లు అన్నీ కలిసి దీన్ని ఖచ్చితంగా ఎదుర్కోవాలి. కాబట్టి దీన్ని ఎదుర్కోకపోతే మనగడ ఉండదు, మొత్తం అంటే బాగా ఇదైపోతుంది. ఇప్పటికే మన కార్మికులకు పర్మనెంట్ కార్మికునికి జీతం ఎంత, కాంట్రాక్ట్ కార్మికునికి జీతం ఎంత అంటే ఒక 10 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఒక కార్మికుడు చేస్తే అందులో వెళ్ళిపోతాడు. కాబట్టి ఇది రక్తం దాగే పులిగా మారింది. కాబట్టి దీన్ని ఇంకా పూర్తిగా తీసుకోవాలన్న దానితోనే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వాలు వీటిని కొనసాగిస్తున్నాయి. కాబట్టి ఇది ప్రధానంగా స్థానికంగా ఉన్న శ్రావణపల్లి మైన్స్ చూసుకున్నట్టయితే మరి సింగరేణి వ్యాప్తంగా మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. ఇలాంటి మైన్స్ మనం కోల్పోవడం వల్ల కార్మికుల స్థితిగతులు ఎలా ఉంటాయని భావించవచ్చు? ఇప్పుడు సింగరేణిలో చూసుకున్నట్లయితే గతంలో 1,25,000 మంది కార్మికులు పనిచేసేవాళ్ళు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే 42,000 మందికి కుదించబడ్డారు. అంతేకాకుండా ఇదే సంస్థలో తక్కువ వేతనాలతో శ్రమ దోపిడీకి గురవుతున్న కార్మిక వర్గం కూడా 26,000 మంది పైచూలకు కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. కానీ ఈ యొక్క పాలకులు చెప్తా ఉన్నారు సింగరేణిని ప్రైవేటీకరణ చేయడం లేదు, సింగరేణి ప్రైవేటీకరణ కాదు అంటూనే ఈ యొక్క బొగ్గు బాయలను ఈ యొక్క ప్రైవేటు వారితో పోటీ పడండి, మీరు కూడా తీసుకోండి అని విధంగా మాట్లాడుతూ ఉన్నారు. కాకపోతే కార్మిక వర్గం అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజు ప్రభుత్వ రంగంలో ఉన్న పరిశ్రమలన్నీ కూడా ఈ యొక్క ప్రైవేటు వారికి పోటీ పడాలంటే ఈ జీతాలు, ఈ వేతనాలు ఇవ్వలేము. కాబట్టి వీళ్ళు ఈ యొక్క పెట్టగానే ఈ యొక్క సంస్థను నిర్వీర్యం చేసే పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, నాయకులకు, ఈ యొక్క కిషన్ రెడ్డి గారికి ఈ యొక్క తెలంగాణ ముద్దు బిడ్డగా మేము భావించడం కాబట్టి మేము అప్పీల్ చేస్తా ఉన్నాం. ఈ రోజు ఈ యొక్క సింగరేణి అంటేనే బొగ్గు, సింగరేణి అంటే గనులు, ఇలాంటి గనులను ఈ యొక్క సింగరేణి కొన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించేసి దాని యొక్క సర్వే చేసిన బాయిలను కూడా మొత్తం ప్రైవేటుగా దారదత్తం చేసే పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఈ విధంగా కాకుండా సింగరేణి గతంలో ఏ విధంగానైతే ఈ యొక్క గోదావరి పారిశ్రామిక ప్రాంతం ఏ విధంగానైతే సింగరేణి బొగ్గును వెలికి తీసిందో అదే విధంగా ఈ యొక్క ప్రభుత్వం కూడా మళ్ళీ సింగరేణికి ఈ బొగ్గు బాయిలను కేటాయించాలని ఈ హెచ్ఎంఎస్ యూనియన్ పక్షాన, తర్వాత ఈ యొక్క జేఎస్సీ పక్షాన కూడా అందరం కూడా ఈ యొక్క చేసి ఈ యొక్క ముందు వరుసలో ఒక ఐక్య కార్యాచరణ ఏర్పాటు చేసేసి కొట్లాడుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఈ యొక్క నాయకులు కళ్ళు తెరిచేసి ఈ యొక్క సమస్యను బతికించండి. ఇక్కడ వేల కోట్ల రూపాయలు వెచ్చించి కూడా ఇక్కడ యొక్క అనేక రకాలుగా శ్రమ దోపిడీకి గురవుతా ఉన్నారు. కాబట్టి మేము హెచ్ఎంఎస్ గా తర్వాత జేఏసీ పక్షాన ఈ యొక్క ప్రభుత్వానికి అప్పీల్ చేస్తా ఉన్నాం. దయచేసి ఈ యొక్క మా బొగ్గు బాయలను మాకే ఇవ్వండి. ఈ యొక్క సింగరేణికి తర్వాత తెలంగాణకు గుండెగాయగా ఉన్న ఈ యొక్క సంస్థను బతికించండి అని అప్పీల్ చేస్తా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమంలో ప్రజలు, తర్వాత పారిశ్రామికవేత్తలు, కార్మిక వర్గము అందరూ కూడా ఐకమత్యంతో ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిస్తా ఉన్నాం జేఎస్ పక్షాన. ప్రధానంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రైవేటీకరణ పూర్తిగా వెనక్కి తీసుకోవాలి. మరి ఏదైతే ఇప్పటికే తాస్కారం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై పూర్తిగా మరి ఏదైతే కార్మిక సంఘ ఐక్య వేదికతోటి పూర్తిగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికైనా కార్మికులు ఏదైతే స్థానికంగా ఉన్న రాష్ట్రంలో ఉన్న మరి ఏదైతే బావులు ఉన్నాయో అవి సింగరేణికి అప్పచెప్పాలని ప్రధాన డిమాండ్ తోటి మరి కార్మిక సంఘాలతో పాటు కార్మికులు అంటున్నారు. కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో రమేష్, సింగరేణి ఏరియా నుంచి. రాష్ట్రంలో గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుకొని జలసిరిని సంతరించుకున్నాయి. జోరు వానలతో కొమరం భీం జిల్లాలోని ఆడగ్రామం వద్ద ఉన్న కొమరం భీం ప్రాజెక్టు ఆనకట్ట ముంపుకు గురై
కుంగిపోవడంతో పరివార ప్రాంతాల ప్రజలు ఆందోళన పడుతున్న పరిస్థితులు దాపరించాయి. ఆనకట్ట కుంగుతున్న ప్రాజెక్టు పరిస్థితులు జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే స్వయంగా సందర్శించి అధికారులకు తగు సూచనలు ఇచ్చారు. ప్రాజెక్టు ప్రస్తుతం ముంపు పరిస్థితులపై జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రేతో ఆదిలాబాద్ ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. కొమరంభీం జిల్లాలో ఉన్న మరి ఏదైతే అడా ప్రాజెక్టు వద్ద జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించడానికి వచ్చాడు. ఏదైతే ఈ ఆనకట్టుకు సంబంధించి మరి ప్రమాదం పొంచి ఉన్నదన్న వార్తలు అయితే మనం విన్నాము. మరి దీనికి సంబంధించి ప్రజలు ఎలాంటి అలర్ట్లో ఉండాలి, ఆనకట్టుకు ఎలాంటి ముప్పు పొంచి ఉందో కలెక్టర్ గారిని అడిగి తెలుసుకునే ప్రతినిధి. చెప్పండి సార్, ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితులు ఏంటి? సో ఇప్పుడు చూస్తున్నారు మనం ఇరిగేషన్ ఆఫీసర్స్తో పాటు వచ్చాము. సో ఇరిగేషన్ ఆఫీసర్స్ ఆల్రెడీ కమిటీ అన్ని సాయిల్ టెస్టింగ్ అన్నీ అయిపోయింది అంటున్నారు. సో ఆల్రెడీ రిపోర్ట్స్ కూడా పంపడం జరిగింది. సో ప్రొఫెసర్స్ కూడా చాలామంది వచ్చి చెక్ చేసి ఎన్టీఎస్సీ కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెక్ చేసి వెళ్ళారు. సో ఇప్పుడు రైట్ నా ప్రజెంట్ మీరు చూస్తూ ఉన్నారు, ఇక్కడే దానికి టార్పాలిన్స్ అన్ని పెట్టి దానికి క్లోజ్ చేశారు. అండ్ వాళ్ళు ఎలా నెక్స్ట్ స్టెప్స్ చెప్తారు, ఎందుకంటే టెక్నికల్ ఇష్యూ. సో వాళ్ళు ఎలా చెప్తారో ఆ రకంగా ఇరిగేషన్ ఆఫీసర్స్ దానికి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ తీసుకున్నారు. అండ్ ఆల్రెడీ ఈసారి అక్టోబర్ వరకు నవంబర్ వరకు ఏమేమి చేయాలి అన్ని చర్యలు తీసుకున్నారు. సో రైతాంగానికి మరి ఈ ప్రాజెక్టు వల్ల ఏదైతే సాగునీరు అందించాల్సి ఉండగా ఇప్పటి వరకు కూడా సాగునీరు అయితే అందించే పరిస్థితి ఉంది. ఎందుకు నెలకొని ఉందని భావించవచ్చు? అంటే ఆల్రెడీ ఎంత కెనాల్స్ కంప్లీట్ అయింది అంతవరకు ఆల్రెడీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. బికాజ్ టీఎంసీ పరంగా చూస్తే వీ హ్యావ్ ఇనఫ్ వాటర్. అండ్ వాళ్ళు ఎలా ప్రికాషన్స్ చెప్పారు, ఎంత మీటర్ వరకు మనం పెట్టుకోవాలి, ఆ రకంగా వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఆల్ ప్రికాషన్స్ హ్యావ్ బీన్ టేకన్. అండ్ ఆ సీజన్కి ఎప్పుడు వస్తుంది, ఆ సీజన్కి వాళ్ళకి ఎంత కావాలి వాళ్ళు ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నారు ఇవ్వడానికి. సో కలెక్టరేట్లో ప్రజల సౌకర్యార్థం ఏదైతే కాల్ సెంటర్ కూడా పెట్టారు, దానికి సంబంధించి మరి ఎలాంటి సహాయ సహకారాలు అన్నీ ఉన్నాయి, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న మరి ఏదైతే ముంపు గ్రామాలను ఏ విధంగా గైడ్లైన్ చేస్తున్నారు? సో అన్ని ప్రజలకి, కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రజలకి సో కంట్రోల్ రూమ్ కూడా పెట్టడం జరిగింది. సో ఎక్కడెక్కడ సడన్గా అంటే 15 సెంటీమీటర్ కింద ఎక్కువ రెయిన్స్ ఒక్కొక్క మండలాల్లో అవుతున్నాయి. సో దానికి మనం ప్రత్యేకంగా అక్కడ ఎంపీడీఓ, ఎంఆర్ఓ, ఎస్ఐ, సిఐ, ఎస్పీ గారు కూడా అందరికీ పోలీస్ వాళ్ళు కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఈ రకంగా మనం వల్నరబుల్ బ్రిడ్జెస్ ఉండొచ్చు, కల్వర్ట్స్ ఉండొచ్చు, రోడ్స్ ఉండొచ్చు వేర్ ఓవర్ఫ్లోయింగ్ అవుతుంది. దానికి మనము ప్రత్యేకంగా వాళ్ళకి ఆపి అది తగ్గే వరకు మనం ఎవ్వరు కూడా అలౌ చేయకూడదు అని చెప్పడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఎక్కడెక్కడ ఈ రకంగా ఇన్సిడెంట్స్ అయినాయి, దానికి ప్రత్యేకంగా దృష్టిలో పెట్టి ఫోకస్ చేస్తున్నాము. సో డెఫినెట్లీ ఈసారి అన్ని ఈడీడీ మహిళలు అంటే ఎవరితో డెలివరీ దగ్గర ఉంది వాళ్ళు కూడా వాళ్ళ చుట్టాల దగ్గర, లేకపోతే మన దగ్గర బర్త్ వెయిటింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి, అక్కడ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. అంటే 15 days 20 days ఎవరు వాళ్ళకి మోటివేట్ చేసి అంటే కట్ ఆఫ్ విలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి వాళ్ళు కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఈ రకంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ఎక్కడెక్కడ ఫీవర్ ఇప్పుడు ఈ సీజన్లో మలేరియా, డెంగ్యూ కూడా ఎక్కువ అయిపోతుంది. సో దానికి ఓన్లీ మెడిసిన్స్, ఆల్ మెడిసిన్స్, తర్వాత టెస్టింగ్, ఒక కేసు కూడా దొరికితే ఇమీడియట్లీ అక్కడ 50 houses సర్వే చేయడం అండ్ వాళ్ళందరికీ ఫీవర్ సర్వే చేయడం, ఇదన్నీ చర్యలు తీసుకుంటున్నాము. సో సీజన్ వరగా అందరికీ కొంచెం జాగ్రత్తలో ఉండాలి. సో మీ దగ్గర ఎక్కడెక్కడ స్టాగ్నేషన్ వాటర్ ఉండకూడదు. మీ ఇంట్లో కూడా పాత ఫర్నిచర్ కానీ పాత టైర్లు ఏమైనా ఉండే అంటే కూడా దాంట్లోనే అక్కడ దోమలు తయారవుతుంది. అందుకనే మీరు అందరూ జాగ్రత్తలో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలి మండలం కనకాయ లంకలోని నీట మునిగిన కాజ్వే వరద ఉధృతిని జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య పరిశీలించారు. లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. లంక గ్రామానికి ఇక్కడ రోజు రావడం జరిగింది. తహసీల్దార్, ఆర్డీఓ గారు ముందు కూడా ఒకసారి విజిట్ చేసేసి ఇక్కడ ప్రమాదం సిచ్యువేషన్స్ ఏముందో అనేది మాకు అప్డేట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రజలందరికీ అందరికీ మేము చెప్పడం ఏంటంటే ఈరోజు మనకి వాటర్ లెవెల్ ఫస్ట్ వార్నింగ్ ధవళేశ్వరంలో ఆల్రెడీ రీచ్ అయిపోయింది. సెకండ్ వార్నింగ్ రావడానికి కూడా అవకాశం ఉంది. సో ప్రజలు ఎవరు కూడా మనకి బయటికి రావడం అనేది కొద్దిగా రెడ్యూస్ చేసేసి ఎక్కడికైనా మనకి నిత్యావసరాలు కావాలో అది కూడా ఆల్రెడీ మనం స్టాక్ చేయడం జరిగింది. 3 monthsకి కావాల్సిన మనం రైస్, తర్వాత ఆర్జీ దాల్ అండ్ ఆయిల్ కూడా మనం ముందుగానే స్టాక్ చేయడం జరిగింది. ఈ లెవెల్ మనకి ఇంకా ఒక 2-3 days మనం చూసుకుంటూ లెవెల్ తగ్గిపోయిన తర్వాతనే మనం ఫర్దర్గా మీరు బయటకు రావడం అనేది మేము కోరుకుంటున్నాము. సో ఈ టైంలో లోకల్గా ఉన్న ప్రజలందరూ, లీడర్స్ అందరూ కూడా ఇక్కడ సహాయం చేయడం అనేది జరుగుతుంది. సో రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఫిషరీస్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, తర్వాత ఆల్ అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇక్కడ సహకారం చేస్తున్నారు. సో ఇంకా
వార్నింగ్ లెవెల్స్ మనకి ఇంకా భద్రాచలంలో సెకండ్ లెవెల్ వార్నింగ్స్ కూడా ఇప్పుడు అయింది కాబట్టి మనం ఫర్దర్గా ఇంకా కొంచెం జాగ్రత్త చర్యలు తీసుకోవాలనేది ఇక్కడ అందరితో మేము కోరడం జరిగింది. ఫర్దర్గా మనకి నిత్యావసరాల కోసం పాలు కోసం బయటకి రాకుండా ముందుగానే ఇప్పుడు ఆల్రెడీ ICDS డిపార్ట్మెంట్ ద్వారా పాలు సరఫరా చేయడం అనేది పిల్లలకి అక్కడ ఉన్న విమెన్కి కూడా సరఫరా ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది మధ్యాహ్నంకి. సో అది కూడా వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూషన్స్ అక్కడ చేయడం అనేది జరుగుతుంది ఫర్ ప్రెగ్నెంట్ విమెన్ అండ్ మదర్స్ ఆల్సో. ఎవరికైతే దగ్గర ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసి సేఫ్ షెల్టర్స్కి అనేది వెళ్ళడం జరిగింది. లైఫ్ జాకెట్స్ ఇంకా అవసరం అనేది ఇక్కడ రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో మనం ఇక్కడ ఫైర్ డిపార్ట్మెంట్స్ ద్వారా, ఫైర్ సేఫ్టీ ఆఫీసర్స్ ద్వారా, మనం ఫర్దర్గా ఉన్న బోట్స్మెన్ సొసైటీస్ ద్వారా మనం మొబిలైజ్ చేయడం అనేది చూస్తున్నాము. బట్ ఎక్కువ మనం లైఫ్ జాకెట్స్ ఇస్తే ప్రజలు కూడా బయటకు రావడానికి ఇష్టపడతారు. బయటకు రావడం అనేది కొంచెం ఇది ఉంటుంది కాబట్టి మనం కూడా రెస్ట్రిక్ట్ చేస్తున్నాము మూమెంట్ని. బికాస్ మనకి వాటర్ లెవెల్స్ ఎంతవరకు రైజ్ అవుతుందనేది మనం కొంచెం చూసుకుంటూ నెక్స్ట్ 2 డేస్కి మనం ఫర్దర్గా మూమెంట్స్ స్టాప్ చేసి ఓన్లీ ఫర్ ఎసెన్షియల్ కమోడిటీస్, ఓన్లీ ఫర్ ఎసెన్షియల్ పర్పసెస్ మాత్రమే బోట్ ఆపరేట్ చేయాలనేది కూడా ఇక్కడ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ కంట్రోల్ రూమ్ నంబర్స్ అందరికీ అందుబాటులో ఉండి ఎనీ కంప్లైంట్స్ ఉంటే, ఎనీ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా డైరెక్ట్గా వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఆర్ ఎనీ డిపార్ట్మెంట్స్కి రీచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. బూర్గంపాడు మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో వరదలపై మండల స్థాయి అధికారుల అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. బూర్గంపాడు మండల పరిధిలోని గోదావరి ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బూర్గంపాడు తహసీల్దార్ మహమ్మద్ ముజాహిద్ అన్నారు. ప్రభుత్వ గ్రామ స్థాయి అధికారుల గ్రామ స్థాయిలో ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించాలన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మీదుగా సారపాకలో బూర్గంపాడు మండలానికి సంబంధించిన శాశ్వత పరిష్కారం కోసం కరకట్ట నిర్మాణం చేపడతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భద్రాచలం గోదావరి పరివాహక లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. గత ప్రభుత్వం హామీ ఇచ్చి ఆ దిశగా చర్యలు తీసుకోలేదని విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వద్ద విశిష్ట గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతం నుంచి దాదాపు 10 లక్షల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి విడిచిపెట్టడంతో నరసాపూర్, మాధవయ్యపాలెం, పడవల రేవుల్లో గంటకు గోదావరి వరద నీరు పెరగడంతో ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల మధ్య గోదావరిలో పడవలు, పంటల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పాలేరు ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని విద్యార్థులు రోడ్డెక్కారు. విద్యార్థుల ఆందోళనతో కూసుమంచి రహదారిపై కొద్దిసేపు రాకపోకలు నిలిచిపోయి కూసుమంచి మండలంలోనే పాలేరు ప్రాథమిక పాఠశాల ఉన్నత పాఠశాలగా అధికారులు అప్గ్రేడ్ చేశారు. సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిందని సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ AITC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య విమర్శించారు. బొగ్గు బ్లాక్లను సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేశారు. అవుట్ సోర్సింగ్ కార్మికులను, కాంట్రాక్టర్లను దోపిడీ చేస్తున్నారని, కనీసం జీతాలు ఇవ్వడం లేదని విమర్శించారు. సర్వీస్ ఇంజనీర్లకు 2 నెలలుగా జీతాలు లేకపోయినా సింగరేణి యాజమాన్యం ఏమి చర్యలు తీసుకుంటుందని ప్రశ్నించారు. పక్కన పెట్టి రాజకీయ జోక్యాన్ని పెంచుతా ఉంది. దీన్ని వెంటనే విడనాడాలని మేము AITCగా డిమాండ్ చేస్తున్నాం. అట్టనే గెలిచిన గుర్తింపు సంఘం, ప్రాతినిధ్య సంఘాలకి వెంటనే ఆ పత్రాలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అట్లాగే ఇవాళ ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు, డిప్యుటేషన్లు గతంలో రాజకీయ జోక్యం ఉన్నదని కార్మికులు వ్యతిరేకించారు. మళ్ళీ దాన్నే ఇవాళ సింగరేణి యాజమాన్యం కొనసాగిస్తా ఉన్నది. చూడబోతే ఎట్టున్నదంటే గత ప్రభుత్వమే బెటర్ అనే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు ఇప్పుడున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రాజకీయ జోక్యాన్ని అరికట్టాలని, కొత్త బ్లాకులు టెండర్ లేకుండా సింగరేణికే కేటాయించాలని CPI పార్టీ AITC ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీ నాడు కలెక్టర్ ఆఫీసు ముట్టడి చేశాం. 6వ తేదీ నుండి హెడ్ ఆఫీసులు, GM ఆఫీసుల ముందు నిరాదీక్ష చేశాం. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం పరిధిలోని అంజనాపురం నిమ్మవాగ వద్ద చేపలు పట్టేందుకు ఎగబడ్డ ప్రజలు. కొన్ని రోజుల నుంచి వరుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు అంజనాపురం నిమ్మవాగు చెరువులకు చేరడంతో వైరల్ రిజర్వులో గల చేపలు ఎదురుపడడంతో చేపలు పట్టేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చిన్న పెద్ద తేడా లేకుండా వలల సాయంతో చేపలు పడుతున్నారు.
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతుంది. 51.40 అడుగుల నీటి మట్టం చేరింది. 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్న అధికారులు. భద్రాచలం దుమ్ముగూడెం వెళ్లే ప్రాంతాలకు అంతరాయం ఏర్పడింది. ముంపు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలు తరలిస్తున్న అధికారులు. భద్రాచలం వద్ద 53 అడుగులు చేరితే 3వ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేయనున్నారు. వైద్య రంగంలో అత్యాధునిక టెక్నాలజీతో రోగులకు సేవలు అందించడానికి మెరిల్ కంపెనీ సిద్ధమైంది. విశాఖ హెల్త్ సిటీలోని కేర్ హాస్పిటల్లో మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్స కోసం రోబో అసిస్టెడ్ సిస్టమ్ తో కీళ్ల మార్పిడికి సిద్ధమైంది. మెరిల్ కంపెనీకి చెందిన ఆర్థోపెడిక్ కంపెనీ ద్వారా రోగులకు వీలైనంత ఉత్తమ వైద్య చికిత్సలు అందిస్తున్నామని కేర్ హాస్పిటల్ చీఫ్ మయూక్ చౌదరి అన్నారు. రోగులకు ఎటువంటి బాధ తెలియకుండా చికిత్స ఉంటుందన్నారు. మాస్టర్ కి టీవీ ప్లీజ్ లైక్, share and subscribe Master Key TV.